డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన పెన్షన్ అకౌంట్ను ఒక ట్రెజరీ నుండి మరొక ట్రెజరీకి ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇది మొదటగా ఆన్లైన్ ప్రక్రియ మరియు ఆఫ్లైన్ ప్రక్రియ, అంటే ఫిజికల్ ప్రాసెస్, సాఫ్ట్ కాపీ ప్రాసెస్ రెండు కూడా సైమల్టేనియస్గా జరగాల్సి ఉంటుంది. ఇది ఒక జిల్లాలోని ఒక ట్రెజరీ నుండి మరొక ట్రెజరీకి, లేదా ఒక జిల్లాలోని ఒక ట్రెజరీ నుండి మరొక జిల్లాలోని మరొక ట్రెజరీకి మార్చుకోవడానికి సహకరిస్తుంది. మనము సాధారణంగా స్థిర నివాసం ఏర్పరచుకున్న చోటికి మన పెన్షన్ అకౌంట్ ఉన్న ట్రెజరీ దూరంగా ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి ప్రారంభించాల్సిన సమయం పెన్షన్ మన అకౌంట్లో క్రెడిట్ అయినటువంటి వెంటనే ఈ ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఈలోగా మనము మన పెన్షన్ అకౌంట్ బ్యాంక్ నుండి నో డ్యూ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మన పాస్బుక్లో ఫ్రంట్ పేజీ అప్డేట్గా లేకుంటే అప్డేట్ చేయించి పెట్టుకోవాలి. అలాగే మన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ, అంటే ఏజీ నుంచి వచ్చినది, స్కాన్ చేసి పెట్టుకోవాలి. నో డ్యూ సర్టిఫికేట్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. పీడిఎఫ్లో పీపీఓ కాపీ మరియు బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి నో డ్యూ సర్టిఫికేటు, బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ, అలాగే ఒక పెన్షన్ పే స్లిప్, ఇవన్నీ కూడా పీడిఎఫ్లో స్కాన్ చేసి పీడిఎఫ్ కాపీలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. మొదటగా మనము మన సిఎఫ్ఎంఎస్ లాగిన్, అంటే యూజర్ ఐడి అయినటువంటి మన సిఎఫ్ఎంఎస్ నెంబరు, మన పాస్వర్డ్తో ఈఎస్ఎస్లోకి లాగిన్ కావాలి. అది ఎలాగంటే మనము ఇలా ఓపెన్ చేస్తే సిఎఫ్ఎంఎస్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో లాగిన్ పేజీలోకి వెళ్ళి మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగాన్ క్లిక్ చేస్తే ఇలా 3 టైల్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనే టైల్ను మనము క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనము మిస్లేనియస్ రిక్వెస్ట్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి మళ్ళీ మిస్లీనియస్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చేటువంటి విండోలో మనకి ఇక్కడ నేచర్ ఆఫ్ రిక్వెస్ట్ అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అనేక ఆప్షన్స్ కనబడతాయి. ఇక్కడ 12, 15, 21 ఇవన్నీ సీరియల్ కోడ్ నెంబర్లు. ఇది 12 అనేటువంటిది ఒక జిల్లాలోని ఒక ఎస్టీఓ నుండి మరొక ఎస్టీఓకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము వితిన్ స్టేటా లేదా క్రియేట్ అని నొక్కాలి. మొదట క్రియేట్ అని నొక్కిన తర్వాత ఇక్కడ వచ్చేటువంటి ఆప్షన్స్లో రిక్వెస్టింగ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ ఎస్టీఓ టు అనదర్ ఎస్టీఓ, డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి రెండు కూడా. ఈ లాస్ట్ పేజ్ డ్రాన్ మనకు అవసరం లేదు. ఫండ్ సెంటర్ అంటే మనం ప్రజెంట్ పెన్షన్ పొందుతున్నటువంటి ఒక ఎస్టీఓ కోడు అది. ఇక్కడ ప్రిమిసెస్లో ఈ బాక్స్లు క్లిక్ చేస్తే ఇక్కడ వితిన్ డిస్ట్రిక్ట్, వితిన్ స్టేట్, ఇంటర్ స్టేట్ 3 ఆప్షన్స్ కనపడతాయి. మనకు వితిన్ డిస్ట్రిక్ట్ అంటే ఒకే జిల్లాలోని ఒక ఎస్టీఓ నుండి మరొక ఎస్టీఓకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సీరియల్ నెంబర్ 2 ఒక జిల్లాలోనే ఒక ఎస్టీఓ నుండి మరొక జిల్లాలోని ఎస్టీఓకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి సెలెక్ట్ చేస్తాను ఇక్కడ వితిన్ డిస్ట్రిక్ట్. ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి.
డేట్ కూడా సపరేషన్ అంటే ఎప్పుడైనా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ న్యూ ట్రాన్స్ఫర్ ఆఫీస్ అంటే ఈ బాక్స్లు క్లిక్ చేస్తే మనకు మనం ఏ జిల్లా అంటే ఒకే జిల్లాలోని ఇతర ఎస్టీఓ కోడ్స్ అన్నీ వస్తాయి. ఆ కోడ్స్లో మనకు కావాల్సిన కోడ్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కేర్ ఆఫ్ మన అడ్రస్సు, అలాగే ఇంటి నెంబరు, అడ్రస్ లేన్ 1 అంటే మొదటి వరుస, రెండవ వరుస, మనం ఉండే విలేజ్ లేదా టౌన్ లేదా సిటీ పేరు, దాని యొక్క పోస్టల్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డిస్ట్రిక్టు, మండల్, ఈ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఇవి కంపల్సరీ కాదు, ఫిలప్ చేసినా చేయకపోయినా ఒకటే, నియరెస్ట్ రైల్వే స్టేషన్ కూడా. ఆ టెలిఫోన్ నెంబర్ మాత్రం మ్యాండేటరీ, కంపల్సరీగా ఈ నెంబర్కే మనకు ఫోన్ చేస్తారు కాబట్టి ఎస్టీఓలు కరెక్ట్ అయిన నెంబర్ను, పనిచేస్తున్నటువంటి ఫోన్ నెంబర్ని ఇవ్వాలి. ఇక్కడ ఎంప్లాయీ కామెంట్స్ ఆర్ జస్టిఫికేషన్లో ఒక చిన్న రిక్వెస్ట్ రాయాలి. రెస్పెక్టెడ్ సార్, డ్యూ టు మై ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మై ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఫ్రమ్ ఎస్టీఓ సో అండ్ సో టు సో అండ్ సో ఎస్టీఓ may kindly be accepted. I herewith attach the required documents like my PPO copy, bank front page passbook, no due certificate from the bank, one pension pay slip for your perusal. అలాంటి రిక్వెస్ట్ రాసి థ్యాంక్ యూ అని పెట్టేయాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దగ్గరకు వచ్చి ఇక్కడ కాపీ ఆఫ్ పెన్షన్ పేమెంట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని మనము, అలాగే నోటీస్ సర్టిఫికెటు, న్యూ బ్యాంక్ అకౌంట్ అయితే లేదా ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ అయినా పెట్టాలి. పెన్షన్ పే స్లిప్ ఉంటే పెట్టవచ్చు. అటాచ్మెంట్ దగ్గరకు వచ్చి ప్లస్ నొక్కి పైన ఒకటోది సెలెక్ట్ చేసినాం కాబట్టి పీపీఓ కాపీ మొదటగా సెలెక్ట్ చేసి పీడిఎఫ్ కాపీని స్కాన్ చేయాలి. అటాచ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది ఆ ఫైలు. నెక్స్ట్ రెండవది మళ్ళీ ప్లస్ నొక్కి రెండవ ఫైలు అంటే నో డ్యూ సర్టిఫికేట్ ఫ్రమ్ ద బ్యాంక్, మూడవది పాస్బుక్ ఫ్రంట్ పేజీ, ఇంకా నాలుగోది కావాలనుకుంటే పెన్షన్ పే స్లిప్. ఇవన్నీ పీడిఎఫ్లోటివి ఇక్కడ ప్లస్ నొక్కి చేసి ఇక్కడ ప్రివ్యూ నొక్కాలి. అన్నీ ఒకసారి చెక్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ వస్తుంది. సబ్మిట్ చేస్తే అది చెక్ బాక్స్లో టిక్ పెట్టేసి సబ్మిట్ చేసేస్తే మనకు మన ప్రాసెస్ పూర్తవుతుంది. తిరిగి మనము వెనక్కి వచ్చి మనం స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా, ఇక్కడ ఫస్ట్ టైల్స్లోకి వచ్చిన తర్వాత మై నోటిఫికేషన్లోకి వస్తే మనకి ఇక్కడ మనం అప్లై చేసినటువంటి ఏమైనా ఐటమ్స్ ఉంటే అవన్నీ చూపిస్తాయి. ఏమీ లేవు కాబట్టి నా దగ్గర ఖాళీగా ఉంది. సో ఇలా అన్నీ చేసిన తర్వాత ఒక పేపర్ మీద ఒక రిక్వెస్ట్ లెటర్ రాయాలి. మన యొక్క ఐడి నెంబరు, మన ఫోన్ నెంబరు, వీలైతే ఈమెయిల్ అడ్రస్సు పెడుతూ, సార్ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను నా పెన్షన్ అకౌంట్ను ఈ ట్రెజరీ నుండి, అంటే ఇప్పుడు పెన్షన్ పొందుతున్నటువంటి ట్రెజరీ పేరు, కోడ్ వీలైతే నుండి ఈ జిల్లాలోని ఈ మరొక ఎస్టీఓ ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలనో ఆ ఎస్టీఓ ప్రాంత పరిధి, జిల్లా అన్నీ రాసి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుతున్నాను అని రాయాలి. దీని వెంట ఈ డాక్యుమెంట్స్ అంటే ఒరిజినల్ పీపీఓ కాపీ, ఒరిజినల్ నో డ్యూ సర్టిఫికేట్ ఫ్రమ్ ద పెన్షన్ అకౌంట్ బ్యాంక్, అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ, వన్ పెన్షన్ పే స్లిప్ అటాచ్ చేస్తున్నాను. థ్యాంకింగ్ యూ సార్ యువర్స్ ఫెయిత్ఫుల్ అని రాసి ప్లేస్ డేట్ రాసి సైన్ చేసేసి దాని కింద బ్లాక్ లెటర్స్లో మన పేరు, మన సిఎఫ్ఎంఎస్ ఐడి, మన ఫోన్ నెంబరు, అడ్రస్సు క్లియర్గా రాసేసి ఈ సెల్ఫ్ రిక్వెస్ట్ డిక్లరేషను, దాంతోపాటు ఒరిజినల్ పీపీఓ కాపీ, అలాగే బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి ఒరిజినల్ నో డ్యూ సర్టిఫికేటు, అలాగే జిరాక్స్ కాపీ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ పేజీ, అలాగే
1 కాపీ ఆఫ్ పెన్షన్ పే స్లిప్ ఇవన్నీ అటాచ్ చేసి మనము కరెంట్ పెన్షన్ పొందుతున్న ఎస్టీఓ గారికి వెళ్ళి ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేయాలి. వీలైతే ఒక రెసిప్ట్ కూడా తీసుకుంటే మరీ మంచిది. వారు ఆన్లైన్లో ఆ ప్రాసెస్ మొదలుపెట్టి ఎస్టీఓ గారు ఆన్లైన్లో కంప్లీట్ చేసి ఆఫ్లైన్లో మన ఫైల్ అంతా కూడా నెక్స్ట్ అంటే జిల్లాలోని ఒక ఎస్టీఓ నుండి మరొక ఎస్టీఓకి అయితే ఎస్టీఓ నుండి డిటిఓకి వెళ్తుంది. డిటిఓలో వివిధ సెక్షన్స్లో అప్రూవల్ అయిన తర్వాత అంటే ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండు కూడా అప్రూవ్ అయినాక ఫైలు తిరుగుతూ డిటిఓ గారి నుండి మనం అదే జిల్లాలోని ఏ ట్రెజరీకి అప్లై చేసామో ఆ ట్రెజరీకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అన్ని పరిశీలన చేసి అక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్కు కాల్ చేసి మీరు మీ యొక్క ఫిజికల్ లైఫ్ సర్టిఫికేటు సైన్డ్ బై నోటరీ, అలాగే అనెక్సెట్ సైన్డ్ బై నోటరీ, ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్ సైన్డ్ బై డిడిఓ అంటే డ్రాయింగ్ డిస్బర్సింగ్ ఆఫీసర్తో సైన్ చేయాలి. గెస్టెడ్ ఆఫీసర్స్ ఉండవచ్చు అదే ఆఫీస్లో, కానీ డిడిఓతోనే చేయించాలి సంతకము. ఆ కాపీ ఫిజికల్ లైఫ్ సర్టిఫికేటు ఈ రెండు తీసుకొని 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని వాళ్ళు చెప్పిన ఎస్టీఓ ఆఫీస్కి మనము చెప్పిన డేట్లో వెళ్తే అవన్నీ తీసుకొని పరిశీలన చేసి వాళ్ళ ప్రక్రియ పూర్తి చేసి మనతో మన అకౌంట్ వాళ్ళ రికార్డులో ఎంటర్ చేసుకొని మనతో సైన్ చేయించుకుంటారు. అయితే మన యొక్క ఒరిజినల్ పీపీఓ అవన్నీ వెంటనే ఇవ్వరు. బిల్లు చేసిన తర్వాత కొత్త ఎస్టీఓ పరిధిలో బిల్లు అమౌంట్ మన అకౌంట్ క్రెడిట్ అయిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతారు, అంటే ప్రాసెస్ అంతా సక్సెస్ఫుల్గా పూర్తయిందని. అప్పుడు మనం వెళ్ళి మన అకౌంట్లో పెన్షన్ పడింది సార్ అని చెప్పి మన యొక్క ఒరిజినల్ పీపీఓ కాపీని మనము ఎస్టీఓ గారి దగ్గర నుండి సంతకం చేసి తీసుకోవచ్చును. జాగ్రత్తగా పెట్టుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. ఆల్ ది బెస్ట్.